So good evening dear students of grade 10. Right now today we are going to start one of the new chapters of grade 10 mathematics. The chapter which we are going to start now is about quadratic equations. Okay, quadratic equations అనే చాప్టర్ మనం ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. సో రీసెంట్లీ వీ హ్యావ్ కవర్డ్ కోఆర్డినేట్ జామెట్రీ. సో కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం, అలాగే ఎక్సైజ్ ప్రాబ్లం అండ్ అలాగే దాంతోపాటు ఎక్స్పెక్టెడ్ సమ్స్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీ కూడా అన్నీ మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, రైట్ నౌ టుడే ఇన్ ది సెషన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ చాప్టర్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే మనకి చాప్టర్ నెంబర్ 4లో ఉంటుందండి. ఓకే, మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి రియల్ నెంబర్స్, అలాగే చాప్టర్ నెంబర్ 2 వచ్చేటప్పటికి పాలినామియల్స్, చాప్టర్ 3 వచ్చేటప్పటికి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, అలాగే చాప్టర్ 4 వచ్చేటప్పటికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనమాట. అయితే ఒకసారి దీని యొక్క వెయిటేజ్ కనుక చూసుకుంటే, అంటే అకార్డింగ్ టు పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యూ కుడ్ సీ ద వెయిటేజ్ ఆఫ్ దిస్ చాప్టర్, ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్, అంటే టోటల్ 4+2+1 అంటే 7 మార్క్స్ వెయిటేజ్ అన్నది మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఒక 4 మార్క్స్ ఉంటుంది, ఒక 2 మార్క్స్ ప్లస్ 1 మార్క్ అనమాట. అయితే ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ చాప్టర్ని ఏ విధంగా నేర్చుకోవాలంటే వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ చాప్టర్స్. అంటే ఫస్ట్ 4 చాప్టర్స్ చాలా ఈజీగా ఉంటాయండి, మీరు ఎటువంటి సందేహం పెట్టుకోక్కర్లేదు. మనం కరెక్ట్గా ఆ బేసిక్స్ కనుక నేర్చుకోగలిగితే, ఓకే, ఆ యూనిట్కి సరిపడినటువంటి ఫండమెంటల్స్, బేసిక్స్, డెఫినేషన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సమ్స్ అన్నవి ఈజీగా సాల్వ్ చేయడం ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకునే ముందు క్వాడ్రాటిక్ పాలినామియల్ అని ఒక వర్డ్ కూడా ఉంది. ఎక్కడ మనకి పాలినామియల్స్ అయినటువంటి సెకండ్ చాప్టర్లో క్వాడ్రాటిక్ పాలినామియల్ అని ఒక వర్డ్ వినే ఉంటారు. ఏంటంటే అది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది ఏమంటున్నాను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాను. అంటే ఫస్ట్ ఈ రెండిటికి డిఫరెన్స్ తెలియాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? జనరల్గా మనం చూస్తే ఆల్మోస్ట్ రెండు ఒకలాగే ఉంటాయి, బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ అలాగే ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే ఫస్ట్ దీని యొక్క ఫామ్ కనుక చూసుకుంటే అంటే అది ఏ రూపంలో ఉంటుంది అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వచ్చు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వచ్చు, దానికంటే ఒక రూపం, ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్. ఇది అందరికీ తెలుసండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఆ ఫామ్ ఏంటండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది జనరల్ ఫామ్ అనమాట. అంటే ఇది పాలినామియల్ ఈక్వేషన్ అన్న తర్వాత పెడితే క్వాడ్రాటిక్ యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనమాట. ఇప్పుడు దీన్నే మనం పాలినామియల్గా చెప్పాలి అనుకుంటే ఇలా ఉంచేస్తాం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఫామ్లో ఉంచుతాం. అలా కాకుండా దీని ఈక్వేషన్లోకి మార్చుకోవాలి అనుకుంటే సేమ్ అదే ఫార్మేట్లో తీసుకుంటాం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 పెడతాం అనమాట. ఎందుకంటే ఈక్వేషన్ ఇట్ ఇండికేట్స్ దట్, ఈక్వేషన్ ఎప్పుడూ కూడా ఏం తెలియజేస్తుంది అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ని తెలియజేస్తుంది, అదొక పాయింట్. లేదా ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు 0 కూడా చేసుకోవచ్చు అనమాట, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఈక్వేషన్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈక్వేషన్ అంటే మనకి ఎల్హెచ్ఎస్ ఉండాలి, ఆర్హెచ్ఎస్ ఉండాలి, రెండూ కూడా మనకి సాటిస్ఫై అవ్వాలన్నమాట. కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్కి అయితే ఈక్వల్ టు 0 అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అంటే అలవాట్లో పొరపాటు లేదా పొరపాట్ల అలవాటు కింద వేసేస్తూ ఉంటాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని వదిలేస్తే అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. అలా కాకుండా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 చేస్తే అది ఈక్వేషన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ పాలినామియల్కి వచ్చేటప్పటికి ఓకే, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్, అంటే పాలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అని అర్థం అనమాట. అర్థమైందా లేదా? అంటే అక్కడ ఈక్వల్ టు 0కి బదులు ఏముంటుంది, పి ఆఫ్ ఎక్స్ అని ఉంటుంది అనమాట. పి ఆఫ్ ఎక్స్ అంటే దాని మీనింగ్ ఏంటి, పాలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అని అర్థం అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇగో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి పాలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది. అలా కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉందనుకోండి, పి ఆఫ్ వై అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏవై స్క్వేర్ ప్లస్ బివై ప్లస్ సి అవుతుంది. అంటే పి ఆఫ్ ఎక్స్ అయితే ఎక్స్, కే అయితే కే, వై అయితే వై అనమాట. కాబట్టి పాలినామియల్ అయితే పి ఆఫ్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాము, ఈక్వేషన్ అయితే ఈక్వల్ టు 0 చేస్తాం అనమాట. ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి ఫండమెంటలు. అంటే ఫామ్ ఏ ఫామ్లో ఉంటుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మేట్లో ఉంటుంది.
ఒకవేళ అది కనుక క్వాడ్రాటిక్ పాలినామిల్ కింద రాయాలి అంటే ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్ కింద రాస్తాం. పీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఆ పాలినామిల్ ఇట్ వాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉందని అర్థం అనమాట. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్లో రాసామంటే అది క్వాడ్రాటిక్ పాలినామిల్ కిందకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అని రాస్తే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వెళ్తుంది అనమాట. అది ఫస్ట్ మనకు తెలియాలి. క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, అది ఫస్ట్ బేసిక్ అనమాట. నెక్స్ట్ సెకండ్ బేసిక్ కనుక తీసుకుంటే ఈక్వేషన్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఈక్వేషన్స్ కాబట్టి ఇక సెకండ్ దాని మీద ఫోకస్ చేస్తాం. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద తీసుకున్నప్పుడు ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ బి అలాగే సి ఇవి ఏంటన్నది మనకు తెలియాలి. ఫస్ట్ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి. జనరల్గా ఏబిసి అని ఒక నెంబర్స్ అనమాట, రియల్ నెంబర్స్. అంటే అవి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అంటే రేషనల్ ఫామ్లో ఉండొచ్చు, ఇర్రేషనల్ అంటే ఇర్రేషనల్ ఫామ్లో కూడా ఉండొచ్చు అనమాట. అయితే అది పక్కన పెడితే మెయిన్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ అన్నది ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కో ఎఫిషియంట్. ఏమంటామంటే ఆ వర్డ్ని కో ఎఫిషియంట్ అంటాం. ఏమంటాం? కో ఎఫిషియంట్. ఓకే, ఏ అన్నది ఎవరి యొక్క కోఎఫిషియంట్? ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. అలాగే ఏ అన్నది ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. బి అన్నది ఎవరి యొక్క కోఎఫిషియంట్? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. అంటే ఏ అన్నది ఎవరి యొక్క కోఎఫిషియంట్ అండి? ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. బి అన్నది ఎవరి యొక్క కోఎఫిషియంట్? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. ఇది మనకి ఖచ్చితంగా తెలియాలి. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేరు, ఎక్స్ పవర్ 1 ఇవి ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్స్లో ఉన్నాయన్నమాట. అది పక్కన పెడితే ఏబి అన్నవి ఏంటంటే కో ఎఫిషియన్స్ అంటాం. ఏమంటాం? కో ఎఫిషియన్స్. ఓకే, అలాగే సి అంటే ఏంటి? ఒక కాన్స్టెంట్. అది ఎనీ నెంబర్ ఏదైనా అవ్వచ్చు. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. ఫ్రాక్షన్ రూపంలో ఉండొచ్చు, లేదా సింగిల్ నెంబర్ రూపంలోనే ఉండొచ్చు, లేదా డబుల్ డిజిట్ రూపంలోనే ఉండొచ్చు. అంటే ఏదైనా ఉండొచ్చు అనమాట. అంటే సి అన్నది ఏంటంటే ఒక కాన్స్టెంట్ కింద తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం? కాన్స్టెంట్ కింద ట్రీట్ చేసుకుంటాం. ఆ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ అదేంటి? ఎనీ కైండ్ ఆఫ్ నెంబర్. ఓకే, అదేంటంటే ఎనీ కైండ్ ఆఫ్ నెంబర్. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, ఫ్రాక్షన్లో కూడా ఉండొచ్చు అనమాట కొన్నిసార్లు. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏ కామా బి అన్నవి ఏంటి? ఏ అన్నది ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, బి అన్నది ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, సి అన్నది కాన్స్టెంట్ అంటే ఒక నెంబర్ అనమాట. అంటే ఇవి మనకి ఎక్కువగా ఎందుకు ఇలా స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మనకి 1 మార్క్ క్వశ్చన్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఎలా అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు. లెట్ us టేక్ వన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ Q ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 ఉండాలండి. ఈక్వల్ టు 0 ఉంటేనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇలా ఇచ్చినప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు? ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి. ఒకవేళ లేకపోతే అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అయిపోతుంది. అది పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఐడెంటిఫై లేదా వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అడుగుతాడు. అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటని అడుగుతాడు. ఫస్ట్ దీన్ని ఎలా కంపేర్ చేసుకోవాలి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 కంపేర్ చేస్తే అంటే ఏ ప్లేస్లో ఏముంది? 3 ఉంది. బి ప్లేస్లో ఏముంది? 5 ఉంది. సి ప్లేస్లో ఏముంది? కాన్స్టెంట్ ఒక నెంబర్ అని చెప్పుకున్నాం ఉంది. అవునా కదా? అంటే దీన్ని బట్టి ఏ బి ఏమని చెప్పాం? ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. అలాగే ఇక్కడ ఏమవుతుంది? 3 అన్నది ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. 3 అన్నది ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. అలాగే 5 అన్నది దేని యొక్క కోఎఫిషియంట్? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. ఇందులో కాన్స్టెంట్ ఏంటి? సి అనేది ఒక కాన్స్టెంట్ అనమాట. ఈ విధంగా మనం కోఎఫిషియంట్స్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఏబి వాల్యూస్ అనమాట. అది ఒక మెథడ్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇదే మోడల్లో ఇప్పుడు నెగిటివ్లో చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఇలా ఉందనుకోండి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పాలినామియల్లో చూసుకోండి. ఇది పాలినామియల్ అయితే కాదు. ఎందుకు? ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అయితే ఇందులో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి? ఇదిగో చూసుకోండి. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ వచ్చి 2 అనమాట. అంటే 2 అన్నది దేని యొక్క కోఎఫిషియంట్? ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. మరి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి? చాలా మంది 4 రాస్తారు. 4 కాదు. 4కు ముందు ఏ సైన్ అయితే ఉందో ఆ సైన్ అప్లై అవుతుంది. అంటే ఏంటి? -4. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు చాలా మంది వెయ్యరు, పాజిటివ్ వేసేస్తారు. ఓకే,
ఎందుకంటే ఇక్కడ ఒకవేళ పాజిటివ్ ఉందనుకోండి, పాజిటివ్ వేసినా వేయకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే వేయకపోతే ఆల్రెడీ అది పాజిటివ్లోనే ఉన్నట్టుగా తీసుకుంటాం. బట్ నెగిటివ్ అలా కాదు, ఒక నెంబర్ ముందు నెగిటివ్ సైన్ ఉంది అంటే ఖచ్చితంగా నెగిటివ్తోనే స్టార్ట్ చేయాలన్నమాట. కాబట్టి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి? మైనస్, అంటే -4 అనేది ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. కాన్స్టెంట్ ఏంటి? 1 అనమాట. ఇది కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా 1 మార్క్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కాన్స్టెంట్ టర్మ్ ఏది, ఇలాంటివన్నీ కూడా అడుగుతాడు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూస్తే మనం, ఫర్ ఎగ్జాంపుల్ 3x² -4x -5 అని ఇలా ఉందనుకోండి. ఏదో ఒకటి నేను ర్యాండమ్గా చెప్తాను, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకే, ఫస్ట్ అది క్వాడ్రాటిక్ పాలినామియల్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూసుకోండి. 100% ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బికాస్ ఈక్వల్ టు 0 కాబట్టి. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఏ వాల్యూ ఎంత? 3, బి వాల్యూ ఎంత అవుతుంది? -4 అవుతుంది. కాన్స్టెంట్ ఏముంది? -5 ఉంది. చెప్పాను కదా, ఒక నెంబర్ ముందు ప్లస్ వేసిన, ప్లస్ ఉంటే కనుక వేసిన వేయకపోయినా ప్రాబ్లం లేదు. బట్ ఒక నెంబర్ ముందు మైనస్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మైనస్ ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇందులో x² యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుందండి? 3 అవుతుంది. x² యొక్క కోఎఫిషియంట్ 3 అవుతుంది. x యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది? -4 అవుతుంది. చూసుకోండి, -4 అవుతుంది. అలాగే కాన్స్టెంట్ టర్మ్ ఏమవుతుంది? -5 అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3కి మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఏదైనా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏ ఫార్ములా ఉండాలి? ax² + bx + c = 0 అనే ఫార్ములా ఉంటేనే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అందులో a అన్నది x² యొక్క కోఎఫిషియంట్, b అన్నది x యొక్క కోఎఫిషియంట్, c అన్నది ఒక కాన్స్టెంట్ అన్నమాట. ఓకే, అదే క్వాడ్రాటిక్ పోలినామియల్ అయితే ax² + bx + c అనేది P(x)లో ఉంటుంది. P(x) అంటే ద పోలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అనమాట. అది మనకి డిఫరెన్స్ అనమాట. అంటే x² యొక్క కోఎఫిషియంట్ తెలియాలి, అలాగే x యొక్క కోఎఫిషియంట్ తెలియాలి, కాన్స్టెంట్ ఏంటో కూడా ఐడెంటిఫై చేయాలి. ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్. దీని మీద ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడంటే చెక్ చేయమంటాడు. ఒక ఈక్వేషన్ ఇచ్చి అది క్వాడ్రాటిక్గా కాదా, అంటే క్వాడ్రాటిక్ అవుతుందా అవ్వదా, అంటే ఒక ఈక్వేషన్ వాడే ఇచ్చేస్తాడు. ఇచ్చేసి LHS సైడు, RHS సైడు మనం సింప్లిఫై చేసుకున్న తర్వాత అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి అప్లై అవుతుందా లేదా, అంటే LHS సైడు, RHS సైడు సింప్లిఫై చేసిన తర్వాత మనకి ఏ ఫామ్లో రావాలి? ax² + bx + c = 0 ఈ ఫామ్లో కనుక వస్తే, ఎప్పుడు వాడిచ్చినటువంటి ఈక్వేషన్ని, అంటే ఎగ్జామ్లో ఏదైతే ఇస్తాడో వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ని LHS, RHS రెండు సింప్లిఫై చేసిన తర్వాత మనకి ఏ ఫామ్లో రావాలి? ax² + bx + c అనే ఫార్మాట్లో ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అప్లై అవుతుంది. అంటే ఇటువంటి టైప్ ఆఫ్ మోడల్స్, అంటే చెక్ వెదర్ ద గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అడుగుతాడు అనమాట. చెక్ చేయమంటాడు. CHECK చెక్ అనే వర్డ్స్ స్టార్ట్ అవుతుంది. అటువంటి వాటికి ఎలా చేయాలి? LHS, RHS రెండు సైడ్స్ సింప్లిఫై చేసి ఈ ఫామ్లోకి మనం రప్పించుకోవాలన్నమాట. వస్తే ఆ ఇచ్చినటువంటి ఈక్వేషన్ క్వాడ్రాటిక్ అవుతుంది, రాకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి అవ్వదు అనమాట. సో నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం డిస్క్రిమినెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం, నేచర్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిస్క్రిమినెంట్, నేచర్, అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.